ఏమైంది వదినా? ఏంటి తెలిసేది? నా కూతురు చేసిన పాపిష్టి పని గురించి నా నోటితో నేను చెప్పలేను వదినా. అసలు ఇది నా కడుపులో. ఆగండి వదినా, అసలు ఏమైంది వదినా? రేఖ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అంజలి అమ్మా. అవునమ్మా, నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాం, మళ్ళీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని భయపడి ఆగిపోయాము. నాకు కూడా ఇప్పుడే తెలిసింది వదినా. ఇప్పుడు మీరే చెప్పండి, దీన్ని ఏం చేద్దాం? ఆ తప్పు నేనే చేశాను అత్తమ్మ, నా తప్పు నేను తెలుసుకున్నాను. తెలుసుకుంటే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? నిజంగా నా తప్పు నేను తెలుసుకున్నాను అత్తమ్మ. ఇప్పటి నుంచి రేఖ నా చెల్లిలా చూసుకుంటాను, నన్ను నమ్మండి అత్తమ్మ ప్లీజ్. ఆపవే నీ నాటకాలు. నా నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నా కదా నేను నిన్ను. ఇంత పాపిష్టి పని ఎలా చేయాలనిపించిందే నీకు? నేను చేసింది ఎంత పెద్ద తప్పు నాకు అర్థమైంది అత్తమ్మ. దాన్ని ఎంత సరిదిద్దుకున్నామని అవ్వట్లేదు. నన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వండి అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. పోవే, నీలాంటి చెత్త గుణం ఉన్న ఆడది నాకు అసలు అవసరమే లేదు. ఇప్పుడే వెళ్ళిపో ఇంట్లో నుండి. ఇదిగో వదినా, నీ కూతుర్ని ఎంబడే తీసుకొని వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండొద్దు. ఇదిగో వదినా, నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకే కూతురు లేదు. నా కూతురు చచ్చిపోయింది. నీకు కూడా మీ అమ్మ చచ్చిపోయింది. అంతే, వెళ్ళొస్తా వదినా. అమ్మ 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 ప్లీజ్ అమ్మ, నా మాట వినమ్మా. అత్తమ్మ మీరే నన్ను నమ్మండి అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. ఇంకోసారి ఏ తప్పు చేయను అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. శ్రావణి ప్లీజ్ శ్రావణి, నువ్వన్నా నన్ను నమ్ము శ్రావణి. అత్తమ్మ నువ్వు చెప్తే వింటది శ్రావణి, ప్లీజ్ శ్రావణి చెప్పు శ్రావణి. నువ్వా నన్ను నమ్ము ప్రేమ్, చెప్పు ప్రేమ్. అందరికి నేను మారానని ఒక ఛాన్స్ ఇమ్మని చెప్పు ప్రేమ్. నీ కాళ్ళు పట్టుకుంటే చెప్పు ప్రేమ్, ఒక్క ఛాన్స్ ఇమ్మని చెప్పు ప్రేమ్ ప్లీజ్ ప్రేమ్. నన్ను నమ్ము ప్రేమ్, ఒక్క ఛాన్స్ ప్రేమ్. నాన్న ఏమైంది నాన్న? రేఖ ఇంకా పాప ఏరి? మీ ఇద్దరే వచ్చారు. అరే కార్తీక్, నిన్నేరా? ఏమైంది? రేఖకి ఇక్కడ రావడం ఇష్టం లేక మాకు తెలియకుండా పాపని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్నా. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంటన్నా. ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదన్నా.